ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు రేపు లోక్సభ ముందుకు రానుంది. రేపు ఏపీ కేబినెట్ ఆమోదం తర్వాత లోక్సభలో బిల్లును హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించేలా కూటమి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ నెల 28న అసెంబ్లీలో రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని ప్రవేశపెట్టిన తీర్మానానికి కూటమి ప్రభుత్వం ఆమోదించి కేంద్రానికి పంపింది. 2024 జూన్ 2 నుంచి అమరావతినే రాజధానిగా గుర్తిస్తూ బిల్లును ప్రతిపాదించింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 5 సబ్ సెక్షన్ 2లో ఏపీ కొత్త రాజధాని అనే పదానికి బదులు కొత్త రాజధానిగా అమరావతి అనే పదాన్ని చేరుస్తూ సవరణ చేసింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు రేపు లోక్సభ ముందుకు రానుంది. రేపు ఏపీ కేబినెట్ ఆమోదం తర్వాత లోక్సభలో బిల్లును హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించేలా కూటమి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ నెల 28న అసెంబ్లీలో రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని ప్రవేశపెట్టిన తీర్మానానికి కూటమి ప్రభుత్వం ఆమోదించి కేంద్రానికి పంపింది. 2024 జూన్ 2 నుంచి అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ బిల్లును ప్రతిపాదించింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 5 సబ్ సెక్షన్ 2లో ఏపీ కొత్త రాజధాని అనే పదానికి బదులు కొత్త రాజధానిగా అమరావతి అనే పదాన్ని చేరుస్తూ సవరణ చేసింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు రేపు లోక్సభ ముందుకు రానుంది. రేపు ఏపీ కేబినెట్ ఆమోదం తర్వాత లోక్సభలో బిల్లును హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించేలా కూటమి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ నెల 28న అసెంబ్లీలో రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని ప్రవేశపెట్టిన తీర్మానానికి కూటమి ప్రభుత్వం ఆమోదించి కేంద్రానికి పంపింది. 2024 జూన్ 2 నుంచి అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ బిల్లును ప్రతిపాదించింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 5 సబ్ సెక్షన్ 2లో ఏపీ కొత్త రాజధాని అనే పదానికి బదులు కొత్త రాజధానిగా అమరావతి అనే పదాన్ని చేరుస్తూ సవరణ చేసింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు రేపు లోక్సభ ముందుకు రానుంది. రేపు ఏపీ కేబినెట్ ఆమోదం తర్వాత లోక్సభలో బిల్లును హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించేలా కూటమి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ నెల 28న అసెంబ్లీలో రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని ప్రవేశపెట్టిన తీర్మానానికి కూటమి ప్రభుత్వం ఆమోదించి కేంద్రానికి పంపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివప్రసాద్, ప్రధానంగా రేపు ఉదయం పార్లమెంట్లో ఈ ఏపీ రాజధానికి సంబంధించినటువంటి రీఆర్గనైజేషన్ బిల్ రేపు ప్రవేశపెట్టనున్నారు. సునాయాసంగా అది పాస్ అయిపోవడం కూడా చాలా క్యాజువల్గా జరిగిపోయేటటువంటి అంశం. కానీ రాజధానికి శంకుస్థాపన చేసిన తర్వాత దాదాపు 10 ఏళ్ళు పూర్తయిన తర్వాత ఇంతకాలానికి మనకి ఆంధ్రప్రదేశ్కి రాజధాని సుస్థిరమైనటువంటి ఒక రాజధాని అనేది మొట్టమొదటిసారిగా ఏర్పడబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ముందు చంద్రబాబు నాయుడు ఫస్ట్ అక్కడ అధికారంలో వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఢిల్లీ నుంచి వచ్చి రాజధానికి శంకుస్థాపన చేయడం,
ఆయన అక్కడ మట్టి అక్కడి నుంచి తీసుకుని రావడం ఇవన్నీ కూడా అక్కడి నుంచి జరిగినాయి. వాటి మీద అనేక రకాలైనటువంటి వ్యంగ్యాస్త్రాలు లేకపోతే అనేక రకాలైనటువంటి విమర్శలు ఇవన్నీ కూడా జరిగినటువంటి సందర్భం మనకు తెలుసు. మొదటి 5 ఏళ్ల పరిపాలన తర్వాత చంద్రబాబు ఎప్పుడైతే పరాజయం పాలయ్యారో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల అంశాలు తెర మీదకి వచ్చినాయి. ముఖ్యంగా 3 రాజధానుల వ్యవస్థకి సంబంధించినటువంటి చర్చ విపరీతంగా జరిగింది. వైజాగ్, ఇటు విజయవాడ, అటువైపు కర్నూలు, కడప, ఇట్లా అనేక రకాలైనటువంటి అంశాలు తెర మీదకి వచ్చినాయి. వచ్చిన తర్వాత ఎక్కడా కూడా వాటికి సంబంధించినటువంటి స్థిమితంగా ఫలానా చోట రాజధాని అని చెప్పేటటువంటి పరిస్థితి ఇంతకాలం లేకపోయింది. ఆంధ్రులకి మీ రాజధాని ఏది అంటే ఫలానా అని చెప్పేటటువంటి స్థితి నుంచి ఈరోజు మా రాజధాని అమరావతి అని చెప్పేటటువంటి పరిస్థితికి మళ్ళీ ప్రస్తుతం వచ్చినందుకు తెలుగు ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆదివారం నాడు జరిగినటువంటి ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ఆదివారం నాడు సాధారణంగా జరపని అసెంబ్లీ ఆ రోజు ప్రత్యేకంగా కేవలం దీనికోసమే అసెంబ్లీ నిర్వహించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అసెంబ్లీలో దాదాపు 6.5 గంటలు దాదాపు చర్చించిన తర్వాత అందరూ మాట్లాడిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఏకగ్రీవంగా తీర్మానం చేసి దాన్ని ఇక్కడి నుంచి ఢిల్లీకి పంపించడం, ఆ ఢిల్లీలో రేపు కేబినెట్ సమావేశంలో దాన్ని ఆమోదించిన తర్వాత వెంటనే దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఓ సుస్థిరమైనటువంటి రాజధానిగా నిలవబోతోంది అనేది రేపు జరుగుతుంది. అందువల్ల రేపు జరిగేటటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి ఈ బిల్లు ప్రవేశపెట్టడం, దాన్ని ఆమోదించడం ఇది ఆంధ్రులందరికీ కూడా చాలా గర్వకారణమైనటువంటి అంశంగా దీన్ని భావించవలసి ఉంటుంది. అట్ ద సేమ్ టైం సుస్థిర రాజధాని వల్ల కలిగేటటువంటి అనేక రకాల ప్రయోజనాల్ని అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ మిగిలినటువంటి మంత్రులు కానీ గవర్నర్ ప్రసంగంలో కానీ వీటన్నిటిలో కూడా అనేక సార్లు వాటిని పొందుపరిచి చెప్పినటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి. ఈ రోజు వరకు రాజధాని లేకపోవడం వల్ల ఎక్కడికి వెళ్ళాలి, ఏమిటి, ఏది రాజధాని అనే కన్ఫ్యూజన్లోంచి ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా బయటపడుతున్నారు. అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, కేవలం రాజధాని అమరావతిలో ఉన్నంత మాత్రాన అన్ని వ్యవస్థలు ఇక్కడే ఉండవు. కొన్ని వ్యవస్థలు వైజాగ్లో, కొన్ని వ్యవస్థలు కర్నూలులో, ఇలా అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. జ్యుడిషియరీ అంతా కర్నూలులో ఉంటుంది, అట్లాగే వ్యాపార రాజధానిగా వైజాగ్ ఉంటుంది. ఇట్లా అనేక రకాల అంశాలు ప్రస్తావించారు. వాటన్నిటికీ కూడా చట్టబద్ధత కూడా కల్పించబోతున్నారు. కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా రేపటిని భావించవలసినటువంటి అవసరం కనిపిస్తుంది. గీతిక, శివప్రసాద్ చెప్పండి, అమరావతి నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసే టైం లైన్ ఏమైనా విడుదల చేస్తారా? సో టైం లైన్ విడుదల చేసే ప్రయత్నం చేస్తారు డెఫినెట్గా. ఎందుకంటే చాలా చోట్ల ఎక్కడైతే అమరావతి నిర్మాణం ఫస్ట్ జరిగిందో దాని చోట్ల డిమాలిషన్స్ జరిగినాయి. చాలా చోట్ల చాలా బిల్డింగ్స్ ఎందుకు పనికిరాని స్థాయిలోకి వెళ్ళిపోయినాయి, పాడుపడ్డ బతుగృహాల్లాగా అయిపోయినాయి. అనేక క్వార్టర్స్ పనికిరాకుండా పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జరిగినాయి. అట్లాంటి పరిస్థితుల్లోంచి మళ్ళీ కట్టిన దాన్ని మళ్ళీ చేసుకుంటూ రావడం అనేది చిన్న విషయం కాదు. అంటే ఆర్థికంగానూ చాలా భారం పడుతుంది. అట్ ద సేమ్ టైం దాని మీద చాలామంది వర్క్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అవన్నీ కూడా ఈసారి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ వర్క్స్ అన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ అయినాయి. వాటన్నిటికీ కూడా కొంత మంచి స్థితిని వాటన్నిటికీ కూడా కలిగించారు. ఏదైతే యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో యాక్షన్ ప్లాన్ ప్రకారమే అన్ని అనుకున్న పద్ధతిలో నిర్మాణం జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకొక 2.5 yearsలో రాజధాని నిర్మాణానికి ఒక క్లియర్ అయినటువంటి రూపు ఏర్పడుతుంది అనేది ప్రస్తుతం ఉన్నటువంటి విజన్గా భావించవలసి ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా 2.5-3 yearsలో రాజధాని అనేది స్పష్టంగా మనకు కనిపించేటటువంటి పరిస్థితికి మాత్రం తీసుకొస్తామని ప్రభుత్వం, ముఖ్యమంత్రి హామీ ఇస్తున్నారు. గీతిక, శివప్రసాద్, ఇప్పుడు మనం పాలన ఇంకా అభివృద్ధి కోణంలో చూసినట్లయితే అమరావతి నిర్మాణానికి మళ్ళీ భారీగా ఫండింగ్ అవసరం ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులను ఎలా ప్రభావితం చేయవచ్చు? అంటే కేవలం కేంద్రం యొక్క సహాయం మీద మాత్రమే ఆధారపడకుండా చాలామందిని విదేశాల్లో ఉన్నటువంటి చాలామంది ఆంధ్రీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దీనికి సంబంధించి వాళ్ళందరినీ కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా భారీ ఎత్తున డొనేషన్స్ ఆల్రెడీ ఇప్పటికే పంపించడం జరిగింది. ఇంకా చాలా చోట్ల ఈ రకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు వ్యాపార అభివృద్ధి కోసమని చేసేటటువంటి ప్రయత్నాల్లో వచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి ఫండింగ్స్ అన్నీ కూడా వాటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకునే రాజధాని నిర్మాణం జరగబోతోంది. చరిత్రాత్మకంగా దేశ చరిత్రలో ఓ అద్భుతమైనటువంటి రాజధానిగా ఆ రోజు అమరావతి ఏ విధంగా అద్భుతంగా గొప్పగా ప్రకాశించిందో ఆ స్థితిలో ఇదే అమరావతి ఉంటుందనేది చంద్రబాబు యొక్క కలగా కనిపిస్తోంది. లోకేష్ కానీ మిగిలినటువంటి మంత్రులు కానీ అదే మాట మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఈ రాజధానిని చాలా గొప్పగా చరిత్రాత్మకంగా నిర్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఫండ్స్ కానీ విరాళాలు కానీ కేంద్ర సాయం కానీ వీటన్నిటిని కూడా ఇప్పటికే స్వీకరించడం జరిగింది. సింగపూర్ ప్రభుత్వంతో కూడా చర్చలు జరిపారు. అనేక రకాలైనటువంటి ప్లాన్స్ తీసుకున్నారు. అనేక మంది ఇంజనీర్స్తో మాట్లాడారు. వాళ్ళందరి యొక్క సలహాలు సూచనలతో చాలా అద్భుతమైనటువంటి నిర్మాణం జరగబోతోంది. ఫండ్స్ లేక ఇబ్బంది పడతాం,
కానీ ఫండ్స్ డెఫినెట్గా వచ్చే అవకాశం మాత్రం ఉంది. ఆ ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తోంది. దానికి ప్రజలందరి నుంచి కూడా చాలా సహాయ సహకారాలు తీసుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. అదే ముందు కూడా అదే జరగబోతోంది. అయితే ఆ ప్రయత్నంలో ఎక్కడా కూడా తప్పులు తొలగకుండా, అవకతవకలు లేకుండా, ఎదుటివారు విమర్శించకుండా కేవలం చట్టబద్ధంగానే ప్రతిదీ జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కాబట్టి రాజధాని నిర్మాణానికి ఫండింగ్ అనేది ఓ పెద్ద భారీ సమస్యగా ఉంటుందని మాత్రం భావించవలసినటువంటి అవసరం లేదు గీతిక. సో ఫైనల్ గా శివప్రసాద్ గారు, ఇది న్యాయపరంగా చూసుకున్నట్లయితే ఈ బిల్లుకు ఎంత వరకు బలం ఉందని చెప్పవచ్చు? అలాగే ఇన్ ఫ్యూచర్ మళ్ళీ కోర్టుకు వెళ్లే అవకాశం ఏమైనా ఉంటుందా? కోర్టుకు వెళ్ళిన ప్రయోజనం ఒకసారి రేపు చట్టం చేసేసిన తర్వాత, రేపు పార్లమెంట్లో చట్టం పాస్ అయిపోయిన తర్వాత దాని మీద కోర్టుకు వెళ్ళినా కూడా ప్రయోజనం ఉండే అవకాశం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి తమ యొక్క రాజధానిని ఎన్నుకునేటటువంటి రైట్ ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే జగన్ ప్రభుత్వం పరిపాలించినప్పుడైనా 3 రాజధానులు మేము చేస్తామని అతను స్పష్టంగా ప్రకటించగలిగాడు. ఎందుకంటే అది పార్లమెంట్ డిసైడ్ చేయదు, అది కేంద్రం డిసైడ్ చేయదు, రాష్ట్రం డిసైడ్ చేస్తుంది. రాష్ట్రం డిసైడ్ చేసినటువంటి దాన్ని కేంద్రం ఆమోదిస్తుంది. కాబట్టి మీకు రాజ్యాంగపరంగా దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం లేదు. ఒకవేళ కోర్టుకు వెళ్ళినా కూడా ఎవరైనా కోర్టు నిర్ద్వందంగా దాన్ని తిరస్కరించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. కానీ అటువంటి పరిస్థితి కూడా వస్తుందని అనుకోవట్లేదు. ఒకవేళ వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సిద్ధంగానే ఉన్నాయి. చట్టబద్ధంగా చట్టం చెప్పినటువంటి విధంగానే రాజధాని యొక్క తీర్మానం కానీ రాజధాని యొక్క ఆమోదం కానీ జరగబోతోంది. కాబట్టి దానికి న్యాయపరమైన చిక్కులు ఉండబోవని అందరూ కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది గీతిక. Well, thank you for the update, Shivprasad.